నమ్ముట నీ వలనైతే ఎవరు నమ్మినా వాళ్ళకి సమస్తము సాధ్యమే. మరి లేమి ఎలాగ వస్తుంది? లేమి ఎందుకుంది? నువ్వు సరిగ్గా దేవుడిని నమ్మలేదు. మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు నాకు ఇవ్వలేదండి అంతేనండి అని సరిపెట్టేసుకుంటున్నావు. నువ్వే ఒక తప్పులో ఉండి ముద్ర వేసుకుంటున్నావు. ఇంకా నేను అంతేనండి, నేను మారనండి అని మళ్ళీ అంటే నీకు ప్రెస్టేజ్ కనుక నా మారినట్టుగా ఉంటూ మారని వాడు. మనం అందుకే అన్నాడు, నమ్ముట అనేది నీ వలననైతే. నువ్వు నమ్మటం పెద్ద పనేమండి, నమ్మలేమండి. నమ్మటం నువ్వు ఏదైనా బరువు ఎత్తాలా, లేకపోతే మైళ్ళ దూరం నడవాలా, ఇంకేమైనా చేయాలా, ఇంకేమి చేయాలా? నిన్ను కష్టపడే పని ఏమి చేయమని చెప్పలేదే. నువ్వు నలిగిపోయే పని నీకేం చేయమని చెప్పలేదు. నమ్ము అన్నాడు. నమ్ముడు అంటే మనస్సులో నమ్మాలి, కాళ్ళతోని చేతులతోనే కష్టపడి నమ్మడం కాదు. నమ్ముట నీ వలననైతే, నమ్మే మనసు నీకుంటే నీకంతా జరుగుతుంది అన్నాడు. మరి మీకు ఏమీ జరగడం లేదంటే మీరు నమ్మటం లేదు. మీరు ఎప్పటికైనా తెలుసుకోండి, మీకు ఏమీ జరగకుండా పోతుందంటే మీరు ఒకటే మనసులో పెట్టుకోండి, నమ్మటం మీ చేతకాటం లేదనమాట.